ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు 1 ఇయర్ పూర్తి చేసుకుంది. ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎక్కడ పాస్ అయ్యారు? ప్లస్లు మైనస్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సరైన విధంగా వెళ్ళట్లేదు ముందుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాని తీసుకొచ్చింది ఇక్కడ హైదరాబాద్లో. నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను, రియల్ ఎస్టేట్ అంటే హోమ్ లోన్స్కి సంబంధించి. రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఇంతవరకు కూడా సరైన సేల్స్ కూడా పడిపోయింది. 9 months నుంచి మాకు బిజినెస్ లేదు. ఎక్కడ అడిగినా హైడ్రా అనే భయంతో ఎవరు కొనట్లేదు ఫ్లాట్స్. సో దానివల్ల బాగా మార్కెట్లో బాగా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇంకా పథకాలంటే కేసీఆర్ కన్నా బెటర్గా ఏం చేయట్లేదు, అంతకన్నా ఏం లేదు. మార్పు అంటే మాకు మార్పు చాలా మార్పు. అంటే ఫ్రీ బస్ ఇచ్చారు, రైతు బంధు. ఈ ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్ పెట్టారు కానీ బస్సులు లేకుండా చేశారు సాధారణ ప్రజలకి. ఇప్పుడు మా ఖమ్మం డిస్టిక్ నాది, కోదా నుంచి ఖమ్మం పోయే రూట్లో ఇంతకుముందు 20 బస్సులు తిరిగేది, ఇప్పుడు 5 బస్సులు 10 బస్సులు కూడా తిరగట్లేదు. ఎందుకంటే ఫ్రీ లేడీస్ బాగా ఎక్కుతున్నారని బస్సులు కూడా తీసేశారు. సాధారణ పీపుల్ ప్రజలు ఇబ్బంది పడుతుంటారు బస్సులు లేక. ఇప్పుడు దాన్ని మంచి కనుకోవాలా. హైడ్రా వల్ల ఎఫెక్ట్ అయింది బ్యాంకింగ్ సిస్టమ్ అని చెప్పి అన్నారు కదా. హైడ్రా ఓన్లీ ఎంక్రోచ్మెంట్సే కదా కొడుతుంది, దానివల్ల మామూలు రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ ఎలా పడే ఛాన్స్ ఉంది? ఇన్ కేసు హైడ్రా మంచిదే, నేను కాదనట్లేదు. హైడ్రా ఏంది ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని పేద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఇప్పుడు వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారు, పాపం వాళ్ళు కష్టపడి ఈఎంఐలు కట్టుకుంటా వాళ్ళు చేసుకుంటూ కట్టుకున్నారు. సడన్గా వచ్చి వాళ్ళని బయట వేసి ఇంకా మన పక్షి గూళ్ళు గట్ట బయట వేసినట్టు చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదో ఒక గూడు చూపించి ఒక సిస్టమేటిక్గా చేస్తే ప్రజలలో కూడా మంచి నేమ్ ఉండేది, బాగుండేది, రియల్ ఎస్టేట్ కూడా బాగుండేది. సడన్గా తీసేసి ఎవరి పెడితే వాళ్ళు కూల్ చేసి అటు చేసేసరికి అంటే మీరు చెరువుల్ని కబ్జాల నుంచి తొలగించాలని కోరుకుంటున్నారా? అది లేదన్న తొలగించాలి, కానీ ఇది ఒకేసారి అయ్యే పని కాదు. ఆల్రెడీ కాంగ్రెస్ టైంలో కూడా కబ్జాలు అయినాయి, టీడీపీ టైంలో అయినాయి, బీఆర్ఎస్ టైంలో, అన్ని టైంలో అయినాయి. కానీ ఒకేసారి మార్పు రావాలంటే రాదు కదా. సో ఒకేసారి హైడ్రా వచ్చి ఒకేసారి దిగేసరికి జనాలు మళ్ళీ పడిపోయారు, దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఎస్. ఇంకోటి మూసీ రివర్ ఒకటి రివర్ ఫ్రంట్ ఒకటి బాగా చేస్తామని చెప్పి అంటున్నారు, అక్కడ కూడా తొలగిస్తామని అంటున్నారు. అది చెయ్యాలంటారా, లేకపోతే మూసీని దాన్ని కూడా కొంచెం డిలే చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంది, లేదంటే అక్కడ ఇల్లు అలా ఉంచే చేయాల్సిన అవసరం ఉంది ఏమన్నా చెయ్యాలంటారా? మూసీని చేయొచ్చు, కానీ అక్కడ చాలా పీపుల్ ఇప్పటికీ సెటిల్ అయ్యి ఉన్నారు 20-30 years నుంచి. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా వ్యతిరేకిస్తున్నాయి, అంటే వాళ్ళ లోకల్స్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి వేరే స్థలాలు ఇస్తున్నా ఉన్నారు. ఒకవేళ స్థలాలు ఇచ్చి వాళ్ళకి వేరే వాళ్ళకి నచ్చినంత కంపెన్సేషన్ ఇచ్చేసి మీరు మూసీ ప్రొవైడ్ చేసుకున్నట్టే ప్రాబ్లం ఏం లేదు. కానీ వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఏదో కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసి ఇంకా చేతులు దులిపేసుకుంటా అంటే అది ఎవరికైనా ఆమె దగ్గర కాదు. అంతే. అంటే మ్యూజియం అయితే రిఫర్ చేయాలి, కానీ చేయాలి ఒక పద్ధతి ప్రకారం చేస్తే పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఒకేసారి చేస్తాం అది చేస్తాం అని ప్రజల్ని ఇబ్బంది పెడతారు గవర్నమెంట్. ఒకవేళ ఈ 1 year పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారికి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 3-4 మరీ తక్కువ. 3-4. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చి మాది రైతు రుణమాఫీ ఉందండి. ఇంతవరకు కరెక్ట్గా రైతు ఊర్లో సగం పీపుల్కి కూడా రుణమాఫీ కాలేదు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఇట్లా కానీ భూమి చేంజెస్ అయితే వాళ్ళు రుణమాఫీ తీసుకుంటారు. ఇంతవరకు సాంకేతిక కారణాలు అని చెప్పి ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదు. ఒక 40% కాలేదు నా దృష్టి, నాకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ మాకు 2 lakhs అబౌట్ 2,20,000 పే చేసుకొని అన్ని లోన్ క్లియర్ చేసుకుని ఉన్నా కూడా 2 lakhs కూడా కాలేదు ఇంతవరకు. కేసీఆర్ టైంలో కాలేదు, ఈ టైంలో కాలేదు. అంటే వీళ్ళు చేయట్లేదు అంటారా, లేకపోతే వీళ్ళ దగ్గర నిధులు లేక అలాగా, అంటే అది మీరే ప్రీ పథకాలు అనౌన్స్ చేశారా? ఎస్, పథకాలు ఎక్కువ పెట్టి ఎక్కువ హామీలు ఇవ్వటం వల్ల వీళ్ళు చేయలేకపోతున్నారు. చేతులు కట్టేసి ఉన్నాయి వాళ్ళకి కూడా. గెలవడానికి ఇవన్నీ హామీలు ఇచ్చారు, బట్ ఇంప్లిమెంట్ వచ్చేసరికి 0. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చి ఎవరికి ఎడ్జ్ ఉంది? కాంగ్రెస్కి ఉందా, బీజేపీకి ఉందా, లేకపోతే బీఆర్ఎస్కి ఉందా? నెక్స్ట్ జమిలీ ఎలక్షన్స్ వస్తే తెలంగాణలో ఎవరికి ఉంది? బీఆర్ఎస్ ఛాన్స్. బీజేపీ రూరల్లో లేదు, ఓన్లీ మన సిటీస్ వైజ్గానే బీజేపీ ఉంది. రూరల్లో అయితే బీఆర్ఎస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సెంటర్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ సెంట్రల్లో సంకీర్ణ ప్రభుత్వం రావడానికి ఛాన్స్ ఉంది. బీజేపీ క్లియర్ మెజార్టీ. మోడీ గారికి ఎన్ని మార్కులు వేస్తారు? 10కి ఏమంటే ఎన్ని మార్కులు వేస్తారు? మోడీ గారికి 8-9 ఇస్తారు. 8-9. అంటే ధరలు బాగా పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి అని అంటున్నారు కదా, అవి అఫోర్డబుల్గా ఉన్నాయా, లేకపోతే జనాలకి లేదంటే సైలెంట్గా కటింగ్ అవుతుంది అని చెప్పేసి అని అనుకోవచ్చా? ధరలు అదుపులో ఉన్నాయి అసలు? ఇప్పుడు ధరలు అనేది అది అందరినీ రైతులకు దృష్టిలో పెట్టుకుని ఉంచుకోవాలి. ధరలు తగ్గితే రైతులు కూడా ఇబ్బంది పడతారు. సో అట్లా నేను అనుకుంటున్నాను.
ధరలు అనేది ఇప్పుడు పెట్రోల్ ఛార్జెస్ మీరు చూస్తాం 2 years నుంచి ఏం చేంజ్ చేయలేదు. రైతులు అంటే కొంచెం మోడీ గారికి వ్యతిరేకంగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ అప్పుడు చాలా ధర్నాలు జరిగినాయి, రోడ్డు జరిగినాయి కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మోడీ గారు ఇంప్లిమెంట్ చేసిన మరి రైతు విధానాలు నాకు ఐడియా లేదు యాక్చువల్గా. అంటే ఏదో ఒక చట్టం తీసుకొచ్చారు, దానివల్ల ఎఫెక్ట్ అయింది. యాక్చువల్గా వేరే ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే స్టేట్కి పోయి అమ్ముకోవటం అనేది ధాన్యం అనేది ఉంది కదా. సో అదనేది ఎప్పటికైనా రిస్కీ అది. ఇక్కడ నుంచి అక్కడ మద్దతు ధర పెంచడం అనేది. జమిలీ ఎలక్షన్లు అవసరం అంటారా లేదంటారా? అసలు జమిలీ ఎలక్షన్ అవసరం. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్ ఖర్చు చాలా పెరిగిపోతుంది. అవసరం. ఓకే, థ్యాంక్ యూ.